హలో అండి. గుత్తి వంకాయ ఫ్రై అయితే చేసేస్తున్నానండి. సో ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేయండి. ఇక్కడైతే నేను గుత్తి వంకాయ ఫ్రై కోసం ఇక్కడ కొద్దిగా ఎండుమిర్చిని తీసుకున్నాను. ఒక 10 నుండి 15 ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను. అలాగే వెల్లుల్లి, ధనియాలు, ఇంకా గుప్పెడు పల్లీలు, 4 జీడిపప్పు, అంతేనండి. అలాగే కొంచెం ఎండు కొబ్బరి ముక్క అలా తీసుకొని వాటిని అయితే దోరగా వేయించేసుకున్నాను. అలా వేయించుకున్న తర్వాత ఇలాగే 4 ముక్కలుగా వంకాయనైతే పుచ్చులు లేకుండా చూసుకొని కట్ చేసి వాటర్లో వేసుకున్నాను. అలాగే వాటికి లైట్గా ఉప్పు రాసి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలండి. ఆ వంకాయలు కొంచెం మెత్తబడ్డాక అవి చల్లారిన తర్వాత వాటిలో స్టఫింగ్ అయితే చేసేసుకోవాలండి. మీకు ముందుగా నేను చూపించాను కదా, ఏవైతే మనం ఫ్రై చేసుకున్నామో ఆ ఫ్రై అంతా కూడా ఇలా వేయించుకున్న వంకాయల్లో మనం స్టఫ్ చేసుకోవాలన్నమాట. దానికోసం కొంచెం చల్లారనివ్వాలి. అలా చల్లారిన తర్వాత వాటిలో స్టఫ్ చేసుకొని మళ్ళీ తిరిగి మళ్ళీ ఆయిల్లో మళ్ళీ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా ఫ్రై చేసుకున్న వంకాయలు అయితే అద్భుతంగా ఉన్నాయండి. నిజంగా ఎంత బాగుంది కర్రీ అంటే నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ప్రకారం వండేసుకొని టేస్ట్ చూసి ఎలా ఉందో మీ కామెంట్స్లో చెప్పేయండి. ఓకేనా ఫ్రెండ్స్?